వాళ్ళను ఇండియా బార్డర్ దాటేదాకా కొట్టడం నా స్టైల్ రా. హలో శ్రీకాంత్. హలో, కంగ్రాచులేషన్స్. నమస్తే. వధువు పేరు వైజయంతి, వరుడి పేరు శ్రీకాంత్. ఇద్దరికీ మైనారిటీ తీరినట్టు ధృవపరిచే సర్టిఫికేట్స్. హలో, కంగ్రాచులేషన్స్ సార్. మీరిద్దరూ దండలు మార్చుకోండి. మీరిద్దరూ వచ్చి ఇక్కడ సంతకాలు పెట్టండి. నువ్వు కూడా ఇక్కడ సంతకం పెట్టమ్మా. చెయ్యమ్మా. ఏం బాబు, ఈ పెళ్లి మీ ఇద్దరికీ ఇష్టమేనా? ఇష్టమేనండి. ఏమ్మా, నీకు ఇష్టమేనా? ఏయ్ వైజయంతి, చెప్పు. కమాన్, ఇక్కడ కూడా జోక్లేమిటి? చెప్పు. వైజయంతి, కమాన్, అందరూ చూస్తున్నారు, త్వరగా చెప్పు. చెప్పమ్మా, ఏమిటి సందేహం? వైజయంతి, వైజయంతి, ముహూర్తానికి లేట్ అయ్యావా అమ్మా? పోనివ్వు. ఎక్కడికి? ఎక్కడికో చోటికి పోనివ్వు ప్లీజ్. ఆహా, ఈ డ్రెస్ లో అడ్రస్ చెప్పకుండా ఎక్కడో చోటికి తీసుకువెళ్తే పోలీసు బాబాయిలు నా డ్రెస్ తీసేసుకుంటారు. గ్రీన్ లైట్ పడింది. వైజయంతి, వైజయంతి, వైజయంతి. అమ్మా వైజయంతి, దిగమ్మా. బండెక్కిన ప్యాసింజర్ ని ఇష్టం లేకుండా దింపడం మనకు అలవాటు లేదు. తప్పు చేసిన వాడిని ఇండియా బార్డర్ దాటేదాకా కొట్టడం నా స్టైల్. అనవసరంగా నాతో పెట్టుకున్న వాణ్ణి ఆల్ ఇండియా ఆటో దెబ్బ కొట్టడం నా స్టైల్. విషయం తెలియకుండా, వివేకం లేకుండా విచక్షణ మరచిపోతే ఒళ్ళు మర్చిపోవడం నాకు అలవాటు. వైజయంతి, వైజయంతి. పెళ్లి గాని పిల్లలు లేచిపోవడం చూశాను గాని పెళ్లి కూతురు లేచిపోవడం ఇదే ఫస్ట్ టైం. నీకు ఇష్టం లేకపోతే ఇక్కడ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాలి. నా పేదరికం నీకు అసహ్యం అయితే నా చిరునామా తెలిసినదే చెదిరించుకోవాల్సింది. అంతేగాని 10 మందిలో నా పరువు తీస్తావా? చెప్పు, ఎందుకు చేసా ఈ పని? చెప్తావా? శ్రీకాంత్, కమ్ ఆన్ టెల్ మీ. My dear colleagues, friends and dear students, it gives me a great pleasure on the occasion of our 5th convocation of our university. Well, it's routine every year. But every year is not the same, and those of you are going out of the university are not the same. When I recall my experience with you all, I have mixed feelings. That is pleasure and pain. First of all, let me congratulate you all. ఈ రోజు ఇంత ఉత్సాహంగా ఉన్నావు? డిగ్రీ అయిపోయింది కదా, ఇంచాక చక్కని వాడిని పెళ్లి చేసుకుని ఫారెన్ చెక్కేయచ్చని. నేను 3 ఏళ్లు కష్టపడి డిగ్రీ సంపాదించింది పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికి కాదే, మరి ఉద్యోగం చేస్తూ నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి. జోకులేకే, కోటీశ్వరాలివి, నీకు ఉద్యోగం చేసే కర్మేటే. తాత తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద ఆధారపడి బ్రతికే కంటే కష్టపడి బ్రతకడమే గొప్ప కదే. అదేం కాదులేవే. షీ వాంట్స్ టు రన్ అవే ఫ్రమ్ హర్ స్టెప్ ఫాదర్.
సారీ నేను అనవసరంగా బాధ పెట్టాం. ఇట్స్ ఆల్ రైట్. సవతి తల్లిని గురించి మన వాళ్ళు కథలు చెప్పుకోవడం విన్నాం కానీ సవతి తండ్రిని గురించి బహుశా నా ఒక్కదాని చరిత్రే ఉందేమో ఈ ఆంధ్రాలో. ఆల్ రైట్. డిగ్రీ పుచ్చుకున్న మూడ్లో అతని గురించి ఎందుకు గాని ఎంజాయ్ చేద్దాం పదండి. మీకు వయసు ముదురుతున్నా చిలిపితనం మాత్రం తగ్గడం లేదు. వయస్సు మనిషికే గాని మనసు కాదుగా. మీ బంగారు పిచ్చుకొచ్చినట్టుంది, వెళ్ళి చూసిరండి. బాయ్ ఫ్రెండ్ తో తిరిగి వస్తున్నావా, గర్ల్ ఫ్రెండ్ తో తిరిగి వస్తున్నావా? ఏంటే ఆ లుక్? నేనేం మీ అమ్మని కళ్ళు పైకొచ్చి పెళ్లి చేసుకోలే. నీ బాబు చస్తే మీ అమ్మే ఒళ్ళు కొవ్వెక్కి నన్ను రెండో పెళ్లి చేసుకుంది. వైకుంఠ ప్రసాద్. Shut up! నన్ను పేరు పెట్టి పిలిచే స్థితికి ఎదిగిపోయావా నువ్వు? ఓహో. డిగ్రీ చేతికొచ్చేసరికి ఏ ఉద్యోగమో చేసుకుంటూ నాకు దూరంగా బతకచ్చని ప్లాన్ వేసావా? ఎదిగిపోయానని నీ ఆటలు సాగుతాయని అనుకుంటున్నావేమో. నేను చెప్పినట్టు కుక్కిన పేన్లో పడుండకపోతే నీ అంతు చూస్తాను. Get in. పో లోపలికి. నా తల్లి చేసిన తప్పు మూలంగా ఈ మేడలో నువ్వు ఉండగలుగుతున్నావు. ఆవిడతో పడుకున్న మంచం మీద వీధి మనిషితో కాపురం చేస్తున్నావు. పరాయి వాళ్ళ సొమ్ముతిని బ్రతికే నీకేం తెలుస్తుంది కష్టపడి సంపాదించిన డిగ్రీ విలువ? ఏం కూసావే? ఆఫీస్ పడుకున్నాళ్ళు. ఆస్తంతా దాని పేరు మీద ఉంది గాని నీ పేరు మీద లేదుగా. కమాన్ కమాన్. ఏంటి అట్టా చూస్తున్నా? అమ్మాయి గారు తిరిగి అని ఏ రోజు కొడద్దామని చూస్తున్నానయ్యా. Nobody loves me.